హాయ్ అందరికి. డబ్ల్యూడబ్ల్యూఈ చాలా మంది సూపర్ స్టార్స్‌ని రిలీజ్ చేసింది. లైక్ బ్రాన్ స్ట్రోమన్ అండ్ డకోటా కై అండ్ ఇంకా చాలా మంది సూపర్ స్టార్స్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది. అండ్ అందులో కూడా చాలా మంచి సూపర్ స్టార్స్ ఉన్నారనమాట. సో పెద్ద సూపర్ స్టార్సే ఉన్నారు. సో వాళ్ళని కూడా రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు మరి రిలీజ్ చేసింది? సో ఈ రిలీజ్‌కి కారణం ఏంది అంటే మేజర్‌గా మనం ఏమనుకోవాలి, ఒక సూపర్ స్టార్స్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసిందంటే సో వాళ్ళకి మేజర్‌గా స్టోరీ లైన్ లేకపోవడం. సో స్టోరీ లైన్స్ లేకపోతే వాళ్ళని డబ్ల్యూడబ్ల్యూఈలో పెట్టుకొని ఏమి ఉపయోగం? సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో వర్క్ చేస్తున్నాడంటే ఆన్ టీవీలో కావచ్చు, లేదంటే ఆఫ్ ఎయిర్‌లో కావచ్చు. సో దేంట్లో ఒక దాంట్లోనైనా ఫైట్ చేయాల్సిందే. సో ఇప్పుడు ఆన్ టీవీలో స్టోరీ లైన్స్ లేకపోయినా సరే ఆఫ్ ఎయిర్‌లో చూపించొచ్చు. బట్ ఆఫ్ ఎయిర్‌లో కూడా స్టోరీ లైన్స్ లేకపోతే వాళ్ళ కోసం డిజైన్ చేయకపోతే వాళ్ళని రిలీజ్ చేయడమే కరెక్ట్ అన్నమాట. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ చేసింది అదే. చాలామంది సూపర్ స్టార్స్‌ని రిలీజ్ చేసింది. అండ్ వాళ్ళకి స్టోరీ లైన్స్ లేకపోవడమే మేజర్ రీజన్ అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడితో వాళ్ళ లైఫ్ ఎండ్ అయిందా అంటే లైఫ్ ఎండ్ అవ్వలేదు. సో వాళ్ళకి టాలెంట్ ఉంది. సో వాళ్ళు రిలీజ్ అయిన సూపర్ స్టార్స్ వాళ్ళకి టాలెంట్ లేకపోవడం వల్ల డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది అనడంలో అర్థం లేదు. సో వాళ్ళకి టాలెంట్ ఉంది. వాళ్ళు వేరే కంపెనీలోకి వెళ్తారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు. సో వాళ్ళు వేరే రెజ్లింగ్ కంపెనీకెళ్ళి ఫైట్ చేస్తారనమాట. సో ఇక్కడితో వాళ్ళ లైఫ్ అనేది ఎండ్ అయిపోదు. సో చాలామంది ఉన్నారు ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈని వదిలేసిన వాళ్ళు. సో వాళ్ళ లైఫ్ ఎండ్ అవ్వలేదు. వేరే కంపెనీలోకెళ్ళి మంచిగా హ్యాపీగా రెజ్లింగ్ చేస్తున్నారనమాట. సో ఇలాంటి టైంలో రికోషెట్ ఒక కామెంట్ అయితే చేసిండే. అంటే డబ్ల్యూడబ్ల్యూఈ పైన కామెంట్ చేసిండు. ఏమన్నాడంటే డబ్ల్యూడబ్ల్యూఈలో అంటే నాకు అక్కడ వర్క్ చేసినప్పుడు రెజ్లింగ్ పైన నాకు ప్రేమ మొత్తం తగ్గిపోయింది. సో దానికి కారణం ఎవరంటే డబ్ల్యూడబ్ల్యూఈ. సో డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు నాకు రెజ్లింగ్ పైన ప్రేమని లేకుండా చేసినారు. మొత్తం తగ్గించేసినారు. బట్ నేను ఎప్పుడైతే ఏఈడబ్ల్యూలో వెళ్ళినానో నాకు రెజ్లింగ్ పైన ప్రేమ పెరిగింది. నాకు రెజ్లింగ్ చేయాలనే ఆలోచన ఇంకా ఎక్కువగా పెరిగింది అన్నట్టుగా ఈ టైప్‌లో కామెంట్ అయితే చేసినారన్నమాట. సో దీనిపైన మీరేమంటారు మరి? సో ఇంతమంది సూపర్ స్టార్స్‌ని ఒకేసారి రిలీజ్ చేసింది. ఇందులో చాలా మంచి సూపర్ స్టార్స్ ఉన్నారు. సో వీళ్ళ కోసం మీరిచ్చే రియాక్షన్ ఏందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్ తన ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయినప్పటి నుండి డబ్ల్యూడబ్ల్యూలో రావట్లేదన్నమాట. అండ్ నిజం చెప్పాలంటే కోడీ రోడ్స్‌ని అంటే లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్ కోసం అడ్వర్టైజ్ చేస్తుండే. కాకపోతే కోడీ రోడ్స్ రాలేదన్నమాట. సో కోడీ రోడ్స్ రెండర్‌ని చేంజ్ చేసి అంటే ఇంతకుముందు ఛాంపియన్‌గా ఉండే సో ఛాంపియన్‌షిప్ ఉన్న ఫోటోనే కోడీ రోడ్స్‌ది ఉండే అడ్వర్టైజ్ పోస్టర్‌లో. సో ఆ పోస్టర్‌లో కోడీ రోడ్స్ వితౌట్ టైటిల్‌తో ఫోటోని మెన్షన్ చేసి కోడీ రోడ్స్‌ని అడ్వర్టైజ్ చేసింది. బట్ అయినా సరే కోడీ రోడ్స్ రాలేదన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం కూడా కోడీ రోడ్స్ అడ్వర్టైజ్ లేడు. బట్ మే 16న జరిగే స్మాక్ డౌన్ కోసం కోడీ రోడ్స్ అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. సో మే 16 అంటే మన కోసం 17న వస్తది. సో మే 17న జరిగే స్మాక్ డౌన్‌లో కోడీ రోడ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఆలోపు మనకి బ్యాక్‌లాష్ అయిపోతది. సో దాని తర్వాత జరిగే ప్రీమియం లైవ్ ఈవెంట్స్ కోసం ఫ్యూడ్ అనేది స్టార్ట్ అవుతదన్నమాట. సో దాని తర్వాత ప్రీమియం లైవ్ ఈవెంట్ మనకి మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్. సో ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం కోడీ రోడ్స్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నాడు. సో చూడాలి మరి కోడీ రోడ్స్ ఈ డేట్‌లోనే వస్తాడా? లేదంటే అంతకంటే ముందే వస్తాడా? లేదంటే బ్యాక్‌లాష్‌లో రిటర్న్ చేస్తాడా? సో ఎగ్జాక్ట్ డేట్ అంటే మనకి మే 16th కోసం డబ్ల్యూడబ్ల్యూఈ అడ్వర్టైజ్ చేసింది కోడీ రోడ్స్‌ని. సో ఈ డేట్‌లో రావచ్చు. లేదంటే దానికన్నా ముందే రావచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాన్ బ్రేకర్ గురించి. రీసెంట్‌గా బ్రాన్ బ్రేకర్ గురించి పాల్ హేమన్ మాట్లాడిండనమాట. సో ఇప్పుడు పాల్ హేమన్ ఏమంటున్నాడంటే ఫ్యూచర్‌లో అంట మన బ్రాన్ బ్రేకర్ 12 సార్లు రెస్లెల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేస్తాడంట. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. మొత్తం తన కెరియర్‌లో 12 టైమ్స్ 12 సార్లు రెస్లెల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేస్తాడు అని పాల్ హేమన్ క్లియర్‌గా చెప్తున్నారనమాట. సో బ్రాన్ బ్రేకర్ గురించి మరి మీరేమంటారు? బ్రాన్ బ్రేకర్ 12 సార్లు రెస్లెల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేస్తాడా ఇన్ ఫ్యూచర్‌లో? సో కంపల్సరీగా బ్రాన్ బ్రేకర్ మంచి ఫ్యూచర్ అయితే ఉంది. రెస్లెల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్‌గా చెప్పలేం. 12 సార్లు రెస్లెల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేస్తాడంటే సో రోమన్ రైన్స్ అంత పెద్ద సూపర్ స్టార్ కావాలన్నమాట. సో ఇప్పుడిప్పుడే బిల్డ్ అవుతుంది బ్రాన్ బ్రేకర్‌ది. సో ఒక పవర్ అనేది సాధించాలి డబ్ల్యూడబ్ల్యూలో. సో ఆ పవర్ వచ్చిన తర్వాత కంపల్సరీగా బ్రాన్ బ్రేకర్ రెస్లెల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయొచ్చు. అండ్ మెయిన్ ఈవెంట్ అంటే సీఎం పంక్ గుర్తొస్తున్నాడు. సో సీఎం పంక్ రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అంటే ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో చెప్పిండన్నమాట. నేను మళ్ళొకసారి రెస్లెల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేస్తాను. ఈసారి రెస్లెల్‌మేనియా నైట్ 2 కావచ్చు. సో నైట్ 2 మెయిన్ ఈవెంట్‌ని చేయొచ్చు అన్నట్టుగా సీఎం పంక్ అయితే చెప్తున్నారు. సో ఈ మాట చెప్పిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ ఎజెండా ఏందంటే పంక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ రెస్లెల్‌మేనియా 42 నైట్ 2లో జరుగుతదని అంటున్నారన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ రెస్లెల్‌మేనియా నైట్ 2లో ఈ మ్యాచ్ జరగొచ్చంట. పంక్ వర్సెస్ కోడీ నైట్ 2 మెయిన్ ఈవెంట్‌లో అంట. సో చూడాలి మరి ఈ మ్యాచ్ రెస్లెల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో జరుగుతదా? సో ఫ్యాన్స్ అయితే అంటున్నారు జరగచ్చు అని చాలా రోజుల నుండి. సో ఇప్పుడు కాదు, చాలా రోజుల నుండి కోడీ వర్సెస్ పంక్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట.
సో నెక్స్ట్ ఇయర్ జరిగినా జరగొచ్చు. సో మరి నెక్స్ట్ ఇయర్ ఈ మ్యాచ్ జరిగితే మళ్ళీ మనకి రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతది? ఆ మ్యాచ్ కోసం గూడా చాలామంది ఫ్యాన్స్ వెయిట్ జేస్తున్నారు. అది డ్రీమ్ మ్యాచ్ కాబట్టి సో ఆ మ్యాచే జరగాలని కోరుకుంటారు. సో ఈ 2 మ్యాచెస్‌లో పోలిస్తే. సో మరి మీరు ఏ మ్యాచ్‌కి సపోర్ట్ జేస్తారు? కోడీ వర్సెస్ పంక్‌కా? లేదంటే రోమన్ వర్సెస్ రాక్‌కా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఒక మంచి గుడ్ న్యూస్ గురించి. ఆ గుడ్ న్యూస్ ఏందంటే మనకి నెక్స్ట్ మంత్‌లో డబుల్ ధమాకా ఉందన్నమాట. సో ఈ డబుల్ ధమాకా ఏందంటే మనకి జూన్ మంత్‌లో 2 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఒకటి మనకి మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అండ్ ఇంకొకటి నైట్ ఆఫ్ ఛాంపియన్స్. సో మనకి నైట్ ఆఫ్ ఛాంపియన్స్ సౌదీ అరేబియాలో జరగబోతుంది. సో ఇంకా అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయలేదు డబ్ల్యూడబ్ల్యూఈ. సో మనకి అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో నైట్ ఆఫ్ ఛాంపియన్స్ జరుగుతది. ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్ జరుగుతది. అది కూడా మనకి సౌదీ అరేబియాలో అని. సో అది కూడా నెక్స్ట్ మంత్‌లోనే. సో నెక్స్ట్ మంత్ జూన్ 28 అంట. అంటే మన కోసం 29న వస్తది. సో 29న మనకి నైట్ ఆఫ్ ఛాంపియన్స్ చూడడానికి దొరుకుతది. అండ్ జూన్ 7న అంటే మనకి జూన్ 8న మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ చూడడానికి దొరుకుతదన్నమాట. సో జూలై మంత్‌లో మళ్ళీ సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్స్ జరుగుతదంట. ఈ మంత్‌లో కూడా జరుగుతది సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్. అండ్ దాని తర్వాత ఇక మనకి సమ్మర్ స్లామ్ అన్నమాట. జూన్, జూలై తర్వాత ఆగస్ట్‌లో సమ్మర్ స్లామ్ జరుగుతది. అండ్ ఇక నెక్స్ట్ మాట్లాడడం బ్యాక్‌లాష్ బెట్టింగ్ ఓడ్స్ గురించి. సో అఫీషియల్‌గా 4 మ్యాచెస్ కన్ఫర్మ్ అయిపోయినాయి. 3 మ్యాచెస్ బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయి అన్నమాట. సో నాలుగో మ్యాచ్ రీసెంట్‌గానే కన్ఫర్మ్ అయిపోయింది స్మాక్ డౌన్‌లో. సో ఆ నాలుగో మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ అనేవి ఇంకా రాలేవన్నమాట. కొంచెం టైం పడుతది. ఇంకా 1 వీక్ టైం ఉంది కదా! సో ఈ 1 వీక్ టైం లోపు ఆ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ కూడా వస్తాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జాన్ సీనా వర్సెస్ రేండీ ఆర్టన్ మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ మన జాన్ సీనాకే సపోర్ట్ చేస్తున్నాయి. ఫుల్ ఆఫ్ ఫేవర్‌లో ఉన్నాడు మన జాన్ సీనా. సో దీనికి రీజన్ ఏందంటే జాన్ సీనా రీసెంట్‌గానే ఛాంపియన్‌షిప్‌ని విన్ అయిండు. సో ఇంత తొందరగా జాన్ సీనా ఓడిపోతే మళ్ళీ జాన్ సీనా హీల్ క్యారెక్టర్ బ్రేక్ అవుతది. సో కంపల్సరీగా జాన్ సీనా తన ఛాంపియన్‌షిప్‌ని రిటైన్ చేసుకుంటారని అంటున్నారనమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ బ్యాక్‌లాష్ జరిగేది మన రేండీ ఆర్టన్ హోమ్ టౌన్‌లో జరుగుతుంది. సో అంత ఈజీగా రేండీ ఆర్టన్ కూడా ఓడిపోడు. సో ఒక టఫ్ ఫైటే ఇస్తాడు రేండీ ఆర్టన్. సో దాదాపుగా ఈ మ్యాచ్‌లో చీటింగ్ జరుగుతది కావచ్చు. వేరే పర్సన్ వచ్చి జాన్ సీనాకి హెల్ప్ చేయడం కావచ్చు. అండ్ ఆర్-ట్రూత్ కూడా జాన్ సీనాకి సపోర్ట్ చేస్తున్నాడు. సో చెప్పలేం ఆర్-ట్రూత్ ఏమన్నా ఇన్వాల్వ్ అవుతారా? లేదంటే వేరే సూపర్ స్టార్ ఇన్వాల్వ్ అవుతాడా? లేదంటే జాన్ సీనానే చీటింగ్ చేస్తాడా అనేది చూడాలన్నమాట. సో ప్రెజెంట్ బెట్టింగ్ రూల్స్ అయితే మన జాన్ సీనాకే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ బెక్కీ వర్సెస్ లైరా మధ్య ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ రూల్స్ బెక్కీ లించ్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో దీనికి మెయిన్ రీజన్ మన బెక్కీ లించ్ హీల్ టర్న్. సో రీసెంట్‌గానే హీల్ టర్న్ చేసింది. సో హీల్ టర్న్ చేసిన సూపర్ స్టార్స్ మాక్సిమం విన్ అవుతారన్న ఎజెండా ఉంటది ఫ్యాన్స్ మనసులో. సో చూద్దాం మరి బెట్టింగ్ ఓడ్స్ అయితే బెక్కీకి సపోర్ట్ చేస్తున్నాయి. మరి మీ ప్రకారం ఎవరు విన్ అవుతారు? బెక్కీయా? లైరానా? అండ్ నెక్స్ట్ మ్యాచ్ గుంతర్ వర్సెస్ ప్యాట్ మెకఫీ మ్యాచ్. సో ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ గుంతర్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది గుంతరే అన్నమాట. సో గుంతర్ చాలా అంటే చాలా బిగ్ సూపర్ స్టార్. అండ్ ప్యాట్ మెకఫీ అయితే నార్మల్‌గా రెజ్లింగ్ చేయడు. సో ఎలా చూపిస్తారనేది చూడాలన్నమాట ఈ మ్యాచ్‌ని. సో మరి వేరే సూపర్ స్టార్ వచ్చి మన ప్యాట్ మెకఫీకి అంటే హెల్ప్ చేస్తారా? ఈ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అవుతారనేది చూడాలన్నమాట. సో ఆల్రెడీ గోల్డ్‌బర్గ్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూడాలి మరి గోల్డ్‌బర్గ్ ఏమన్నా వస్తాడా? సో ఇది అప్డేట్ కాదు, రూమర్ కాదు. సో మనకి ప్రెజెంట్ అంటే పాస్ట్‌లో చూపించిన స్టోరీ లైన్ అన్నమాట. గుంతర్‌కి అండ్ గోల్డ్‌బర్గ్‌కి చిన్న డిస్టర్బెన్స్ అయితే చూపిస్తున్నారన్నమాట. సో మరి దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తారనేది చూడాలి ఈ బ్యాక్‌లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌తో. సో ఇవి మన బ్యాక్‌లాష్ బెట్టింగ్ ఓడ్స్. సో ఇంకా మ్యాచెస్ కన్ఫర్మ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రెయిన్స్ గురించి. యాస్ ఆఫ్ నౌ రోమన్ రెయిన్స్ రా షో కోసం కావచ్చు, లేదంటే స్మాక్ డౌన్ షో కోసం కావచ్చు, దేనికోసం కూడా అడ్వర్టైజ్ లేడన్నమాట సమ్మర్ స్లామ్ వరకు. సమ్మర్ స్లామ్ వరకు రోమన్ రెయిన్స్ రా షో కోసం అండ్ స్మాక్ డౌన్ షో కోసం అడ్వర్టైజ్ లేడు. ఓన్లీ సమ్మర్ స్లామ్ కోసం మాత్రమే రోమన్ రెయిన్స్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. బట్ మనకు వచ్చిన అప్డేట్ ఏందంటే మనకి రోమన్ రెయిన్స్ జూన్ మంత్‌లో రిటర్న్ చేస్తారని అప్డేట్ అయితే ఉండే. సో ఇప్పుడు జూన్ మంత్‌లోనే వస్తాడు అని అనుకుందాం రోమన్ రెయిన్స్. సో ఇప్పుడు జూన్ మంత్‌లో వస్తే మన రోమన్ రెయిన్స్ బ్యాక్‌లాష్‌ని మిస్ అవుతాడు. సో ఈ మంత్‌లో మొత్తానికే రాడు. సో జూన్ మంత్ అంటే జూన్ ఫస్ట్ వీక్ తర్వాతనే మనకి మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది. సో మరి జూన్ మంత్‌లో అంటే జూన్ ఫస్ట్‌కి రిటర్న్ చేసినా సరే 1 వీక్‌లో రోమన్ రెయిన్స్ స్టోరీ లైన్‌ని నడిపిస్తారంటే సో మేబీ ప్రాబ్లమ్ అవ్వచ్చు. సో ప్రాబబుల్లీ రోమన్ రెయిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని కూడా మిస్ అవ్వచ్చన్నమాట. సో మనకి అదే మంత్‌లో నైట్ ఆఫ్ ఛాంపియన్స్ కూడా ఉంది. సో నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో మేబీ రోమన్ రెయిన్స్ ఫైట్ చేస్తాడు కావచ్చు జూన్ మంత్‌లో రిటర్న్ చేసి. సో మనకైతే రోమన్ రెయిన్స్ జూన్ మంత్‌లో వస్తాడని అప్డేట్ అయితే ఉంది. సో జూన్ మంత్‌లో 2 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఉన్నాయి. సో చూడాలి మరి జూన్ మంత్‌లో రిటర్న్ చేస్తాడా? చేయడా? సో మరి మీకేమనిపిస్తుంది? రోమన్ రెయిన్స్ ఎప్పుడు రిటర్న్ చేస్తే మంచిగుంటది?
సో సమ్మర్ స్లామ్‌లోనైతే రోమన్ రీన్స్ కన్ఫర్మ్‌గా ఫైట్ చేస్తాడు. సో అది కూడా మేబీ సెత్ రాలిన్స్‌తోనే అవ్వచ్చు. సో ఎందుకంటే మేజర్ ఫ్యూడ్ మన రోమన్ రీన్స్‌కి వాళ్ళతోనే ఉంది కాబట్టి సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్‌తో. సో మరి సీఎం పంక్, రోమన్ రీన్స్ ఒకటయ్యి బ్రాన్ బ్రేకర్ సెత్ రాలిన్స్‌ని ఓడిస్తారా? సో వాళ్ళతో ఫైట్ చేస్తారా అనేది చూడాలన్నమాట. సో ప్రెజెంట్ అయితే రోమన్ రీన్స్ ఏ షో కోసం కూడా అడ్వర్టైజ్ అయితే లేడు. సో ఈ మధ్యలో అడ్వర్టైజ్ లేనంత మాత్రాన రోమన్ రీన్స్ రాడు అని అర్థం కాదు. సో అడ్వర్టైజ్ చేసినా సరే కొన్నిసార్లు రోమన్ రీన్స్‌ని రిటర్న్ చేపించదు. అండ్ అడ్వర్టైజ్ చేయకున్నా సరే రోమన్ రీన్స్ సర్ప్రైజ్‌గా రిటర్న్ చేస్తున్నాడు. ఒక పార్ట్ టైమ్ సూపర్ స్టార్‌లా మారిపోయిండు రోమన్ రీన్స్. పార్ట్ టైమ్ స్కెడ్యూల్ ఉందన్నమాట రోమన్ రీన్స్‌కి. సో ఎప్పుడొస్తాడో, ఎప్పుడు అటాక్ చేస్తాడో, ఎప్పుడు ఎవరితో ఫైట్ చేస్తాడో అనేది ఎవరికీ క్లారిటీ అయితే ఉండదు. ఒక పార్ట్ టైమ్ సూపర్ స్టార్‌గా మారిన తరువాత. సో చూడాలి మరి ఏ షో కోసం అడ్వర్టైజ్ అయితే చేస్తలేదు. ఒక సమ్మర్ స్లామ్ కోసం మాత్రమే రోమన్ రీన్స్ అడ్వర్టైజ్ ఉన్నాడు. సో సమ్మర్ స్లామ్ అంటే ఇంకా మనకి ఈ మే మంతే అయిపోలేదు. జూన్, జూలై కూడా అయిపోవాలన్నమాట. సో అంత టైం అయితే పట్టదు. సో దానికన్నా ముందే వస్తాడు. జూన్ మంత్‌లో వస్తాడన్న అప్డేట్ అయితే ఉంది. సో ప్రాబబుల్లీ 2 ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌ని మిస్ అవ్వచ్చు మన రోమన్ రీన్స్. బ్యాక్‌లాష్ అండ్ మనీ ఇన్ ది బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్. సో జూన్ మంత్‌లో వస్తాడు కాబట్టి నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో ఫైట్ చేస్తాడు కావచ్చు మేబీ. సో మీకేమనిపిస్తుందో రోమన్ రీన్స్ విషయంలో, రోమన్ రీన్స్ స్టోరీ లైన్‌లో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.